రాష్ట్రంలో కులగణన కోసం సమగ్ర కుటుంబ సర్వే జరగనుంది. ప్రభుత్వ యంత్రాంగం ఇంటింటికి తిరిగి కులంతో పాటు సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ స్థితిగతులను సేకరించనుంది. రాష్ట్ర ప్రణాళిక శాఖకు బాధ్యత అప్పగించిన ప్రభుత్వం 60 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యం విధించింది. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అధ్యయనం చేసి సిఫారసు చేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ను ఏకసభ్య కమిషన్గా నియమించింది. రాష్ట్రంలో మరో సమగ్ర కుటుంబ సర్వేకు రంగం సిద్దమైంది. త్వరలో ఇంటింటి సర్వే జరగనుంది. ప్రధానంగా బీసీ కులగణన చెయ్యాలన్న లక్ష్యంగా ప్రభుత్వం కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే చెయ్యాలని ఫిబ్రవరి 20న అసెంబ్లీ తీర్మానం చేసింది. సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే చెయ్యాలని తీర్మానంలో పేర్కొంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు చేసేందుకు సర్వే చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా సర్వే జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసేందుకు అవసరమైన యంత్రాంగం లేదని బీసీ కమిషన్ ప్రభుత్వానికి తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన కులగణనను అధికారులు అధ్యయనం చేశారు. కర్ణాటకలో బీసీ కమిషన్, బీహార్లో జీఏడీ, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ కులగణన చేశాయి. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు సమగ్ర సర్వే చేసే బాధ్యతను రాష్ట్ర ప్రణాళికా శాఖకు అప్పగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ గణన డిసెంబర్ 9 నాటికి చెయ్యాలని ఇటీవల హైకోర్టు స్పష్టం చేయడంతో సమగ్ర కుల సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్రణాళికా శాఖను సీఎస్ ఆదేశించారు. బీసీ కమిషన్ కు ప్రణాళికా శాఖ మధ్య సమన్వయం కోసం ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేలో తేలిన లెక్కల ప్రాతిపదికన త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇతర సంక్షేమ పథకాలకు గణాంకాల్ని ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. సర్వేలో ఏ వివరాలు సేకరించారనే విషయంపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలో సూచించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్తో కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వర్గీకరణపై వివిధ వర్గాల నుంచి 1082 సూచనలు, వినతులు అందాయి. అధికారుల బృందం పంజాబ్, తమిళనాడు వెళ్లి అక్కడ ఎస్సీ వర్గీకరణను అధ్యయనం చేశాయి. పంజాబ్లో ఉద్యోగ రిజర్వేషన్లలో వాల్మీకిలు, మజాబీ సిక్కుల్ని ఒక గ్రూపుగా, మిగతా 37 ఉపకులాల్ని మరో గ్రూపుగా పరిగణిస్తున్నాయి. ఎస్సీల్లో 40% ఉన్న వాల్మీకిలు, మజాబీ సిక్కులు 12.5%, 60% ఉన్న మిగతా 37 కులాలకు 12.5% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. తమిళనాడులో ఎస్సీల్లో 76 ఉపకులాలు ఉండగా విద్యా, ఉద్యోగాల్లో 18% రిజర్వేషన్లు ఇస్తున్నారు. తమిళనాడులో 2008 మార్చి 25న జస్టిస్ ఎంఎస్ జానరత్నం ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ సూచనల మేరకు 2009లో తమిళనాడు అరుంధతీయర్ల ప్రత్యేక రిజర్వేషన్ చట్టం రూపొందించి 18% ఎస్సీ రిజర్వేషన్లలో అరుంధతీయర్లకు 3% కల్పించారు. వీటన్నింటినీ పరిశీలించిన మంత్రివర్గ ఉపసంఘం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ను ఏకసభ్య కమిషన్ గా ప్రభుత్వం నియమించింది. ఉపకులాల్లో ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో కమిషన్ సూచించనుంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ కు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీల్లో ఉపకులాల్ని గ్రూపులుగా వర్గీకరించి ఇప్పుడున్న రిజర్వేషన్ను విభజిస్తూ కమిషన్ ప్రభుత్వానికి సూచించనుంది. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటుతనాన్ని అధ్యయనం చేయనుంది. విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యంతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనకబాటును కూడా కమిషన్ పరిశీలిస్తుంది. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఉపకులాల వారీగా ఎస్సీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ, ఇతర నియామక బోర్డుల్ని ప్రభుత్వం ఆదేశించింది. సుమారు 30% డేటాను ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి సేకరించారు. కమిషన్ నివేదిక వచ్చే వరకు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.